ఫోన్కి వెళ్ళి ఎవరు అసలు మా సార్ వీడియో తీసామంటే నిద్రపోయాడు కమ్మగా. బొరగలు పెట్టా పడ్డావా స్వామి? కాదు, మంచి మంచి లొకేషన్లు పోయినాయి అసలుకి. తల అటు పెట్టి ఈ సందులోనే పెట్టి తల. ఈ రోజు మొత్తం మీద ఇప్పుడు ఒక అరగంట పడుకున్నా సార్. నేను అరగంట పడుకోలే. ఎంతసేపు పడుకోలేదు సార్, కాసేపు పడుకున్నాను. ఏదో ఒక అరగంట డ్రైవింగ్ చేసి 20 కిలోమీటర్లు. ఆ సమయం భాష టైప్ అనమాట, భాష టైపు. మా భాష ఉన్నాళ్ళే 20 కిలోమీటర్లు అంటే అసలు గొప్ప. అవ్వలేదు సార్, నువ్వు ఆవేశపడమాక సార్. నువ్వు చేయి తీయాలి, నువ్వు వెనక్కన్నా జరగాల లేదా? అవసరం లేదు సార్. మాకు నువ్వు దోగుకుంటే నేను మాట్లాడుకుంటే వెళ్ళిపోయే వాళ్ళం. క్రాస్ చేశాను మళ్ళీ ఇప్పుడు మనం క్రాస్ చేసాడు. మనం ఆపిల్లా నల్ల ఆటో లేదు సార్. గ్యాస్ బోలు స్వామి, గ్యాస్ పెట్రోల్ అందరూ వచ్చేస్తున్నారు చాలా వరకు. ఇప్పుడే బాగా నేను ఆడబోతా స్వామి. ఈ రూట్లో బార్ రోడ్ అనేది క్రాస్ చేయాలి. ఈ మెలకల దగ్గర ఆడ క్రాస్ చేస్తాం. అక్కడ క్రాసింగ్లు గ్రీసింగ్లు ఏమి ఉండవు, అలా పోతా ఉంటాయి వెనక కుక్కల్లాగా. అమ్మాయి వీడియో తీసామంటే ఎందాక అన్నాడు. మంచి మంచి ప్లేసులు పోయినాయి. ఆర్కే ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మిల్కా. ప్రోడక్ట్ అంటే తయారైంది. నాన్సీ బండి అక్కడికే నా గుడి కాడికేమో. ఆంజనేయ స్వామి తిరుపతి కొండ మీద తపస్సు చేసుకున్నాడు స్వామి. తపస్సు చేసుకుంటే చాలా మంది ఉంట్లా తమిళ వాళ్ళు వచ్చి గోలగోలు చేస్తానంట. చుట్టుపక్కల గోలగోలు చేస్తుంటే ఆంజనేయ స్వామి తపోభంగం అయిపోయింది. తపోభంగం అయిపోయి ఆయన ఒకసారి నిద్ర లేచి పట్టపడ తోగ తీసుకుని కొట్టాడంట. కొట్టంగానే అరుస్తారా అంటే అరవమందరంట. అరుస్తారంటే అరవమందరు. ఎదవల్లారా మీరు అరవ అంటున్నారు, అరవలు కాబట్టి ఉండండి కొండ అవతల అని చెప్పి వాళ్ళు తమిళ వాళ్ళని అరవలు చేశారు. ఉండి తమిళ వాళ్ళందరినీ అరవళ్ళు అంటారు. స్వామి వాటర్ ఫాల్ స్నానం చేస్తారా? బా బా నేను వచ్చేసా ఈ రోడ్డుకి. ఇక్కడ ఆగా చూడాల్సిన ప్లేస్లు పోలీస్ ఊరు కూడా ఇగో ఇక్కడ ఉన్నాడు. ఇగో ఇటు పక్క కూడా చూడు, లుక్ వేసుకో అంతే. ఎంత ఇంకా అయ్యే స్వామి. ఇటెటో పోయా స్వామి ఆంటీ వాళ్ళు. ఇది చూసిన తర్వాత శర్మల పోసిన తర్వాత అడిగో తీసుకెళ్ళలేదు స్వామి. ఇటు ఇంకోటి కూడా తగిలింది చిన్నది వాటర్ ఫాల్. అసలు పోదామా? గవక్కన బండి వస్తే అర్థం. అది ఇక్కడ పోయే సమస్య కాదు. బండి వస్తే అదొక్కటే సమస్య. అలివి కాకుండా వస్తున్నారు. వస్తారు స్వామి, మామూలుగా రారు వాళ్ళు. నాటమే వాళ్ళ పని. చూడు లెఫ్ట్లో చూడు ఎట్టుందో మామూలుగా అల్లాడేస్తుంది. ఇంకోటి తీసుకుంటా ఫోన్ది స్టాండ్.
దాన్ని సార్లు చూడితే ఊరు మొత్తం బంధువులు మొత్తం ఫోన్ తెలిపోయిందా? బంధువులు మొత్తం ఫోన్ తెలిపోయింది. అంతే, నాకు స్టాండ్ లేకపోతే అలాగే వాడుకుంటా. లేదా ఆ సాయం తీయమంటే వెనక్కిపోయాడు ఆ సాయం. లేదా నిద్రపోతున్నాడా? అది నేను సాయిస్తాం కూడా నిద్రపోతున్నాడుగా. అంత నిద్రపో నేను 200 కిలోమీటర్లు తోలుతా, 300 కిలోమీటర్లు తోలుతాన్నాడు రాత్రి. ఎవరు? సాయి. అవునా? అసలు గంటలు వెళ్ళిపోతాడంట శబరిమలకి. మీలా దోళం నేను గంటలు వెళ్ళిపోతాను నేను అన్నాడు. రాత్రి నుంచి కురుగుబాట్లు పడుతున్నాడు. ఆ రోడ్లో బండి చెడిపోయిన నైనా బలి డేంజర్స్. సరే అట్నే కరెక్ట్గా టైంకి ఆడ ఎక్కడో లారీ చెడిపోయింది పాపం. సో ట్రాఫిక్ ఆగింది చూడు స్వామి, మామూలుగా కంటే ఎక్కువ వెళ్ళకూడదు స్పీడ్. 30 స్పీడ్ 30 టర్నింగ్లే డేంజర్. చట్టం చూడు. అయ్యా రాత్రి మనం పెట్రోల్ బంక్ లాగామే. పెట్రోల్ బంక్ బస్సుకి ఇంతలా కెమెరా పెట్టాడు స్వామి. అంటే ఎట్నే గబక్క నీళ్ళు వచ్చి గుర్తారని స్వామి పెద్ద కెమెరా పెట్టాడు. ముందు అదే పొద్దున ఆగాను పెట్రోల్ బంక్. ఏంది ఎంత పెద్ద కెమెరా ఉంది ఏందనుకున్నా. ఇప్పుడు మ్యాట్ అర్థమైంది, ఎలా వచ్చి పైకి వచ్చి పొడుస్తారని. సీసీలాగా పైకి వస్తాను అనుకుంటున్నాను. ఇది ఇంకా మరీ దారుణంగా అంతకు మించి సీసాలు ఉంది అంతా ఫుల్. మనం వచ్చిందంత 100 కిలోమీటర్ గాడ్ ఇదేగా. ఏది ఫారెస్ట్ 100 కిలోమీటర్లు, 110 కిలోమీటర్లు కరెక్ట్గా ఫారెస్ట్. మన ఇది పోయేదంతా అంచునే స్వామి, మొత్తం లోయ. ఇటు పక్క లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లోయ మొత్తం. ఎటు జారినా పైకి ఘాట్ కాదు, జనాలు పైకి వస్తారే అది చూసారు ఎలా. బస్సులో అయితే ఇంకా చెప్పాలి, వంకలు తిప్పుతారు. వెళ్ళాను వీళ్ళతో అదొకటి. కర్నూలు వెళ్తాం మనం, అదొకటి. కర్నూలు దోర్నాలా? అది ఎంత 35 కిలోమీటర్లు. 35 కిలోమీటరే, ఒక 10 కిలోమీటర్ అట్టుంటుంది ఘాటు. అవునులే, అది 2 కొండలు ఎక్కి దిగాల. చింతల దగ్గర నుండి కొద్దిగా పెద్ద విషయం ఏం కదా దోనాలు కాబట్టి. అదే ఉంది. బాగుంది షాపులు గీపులు అన్నీ. సరే మసాలా ఉన్నాయి, మసాలా ఇవన్నీ. మసాలా దినుసులు